ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మార్గశిర మాస విశిష్టత గురించి తెలుసుకుందాము. మాసానాం మార్గశిరోహం అన్నారు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు వంటి వారితో పాటు స్వయం భగవానుముఖత ప్రకటితమైన శ్రీమద్ భగవద్గీత అవతరించిన మాసం. ఈ జగత్తులోని అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమైనప్పటికీ కొన్ని అగ్రగణ్యమైన విషయాల్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని చెప్పాడు. అలా మాసాల్లో అగ్రగామి అయిన మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపమని చెప్పాడు. మార్గశిరం తర్వాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణము ప్రారంభమవుతుంది. ఉత్తరాయణము దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనము చివరి భాగం, ఉత్తరాయణము ముందు వచ్చే భాగమైన మార్గశిరము పగలకు ముందు వచ్చే బ్రహ్మీ ముహూర్తం వంటిది. బ్రహ్మీ ముహూర్తం రోజుల్లో ఎంత ప్రాధాన్యత కలిగినదో, సంవత్సరానికి స్వయం విష్ణు స్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే. తొలి రోజు కార్తీక మాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానం చేసి దీపాలు వదులుటతో ప్రారంభం అవుతుంది. ఆనాడు నదీ స్నానం చాలా పుణ్యప్రదం. కుదరని వారు గంగాది నదులను స్మరించుకొని స్నానం చేయడం ముఖ్యం. ప్రతిరోజు శుభప్రదమే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాల గురించి తెలుసుకుందాము. మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచం చేసే ఆచారం కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో, మరికొన్ని చోట్ల కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం. శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినం. ఈనాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు. సంతానం కోరుకునేవారు స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. దేశంలో గల పలు సుబ్రహ్మణ్య ఆలయాల్లో విశేషమైన పూజలు, ఉత్సవాలు, నాగ ప్రతిష్టలు జరుగుతాయి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం. దీన్ని కాలభైరవాష్టమి అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవ అవతారము. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడుగా ఉండి కాశీకి వచ్చిన, కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్క చూస్తుంటాడు. శునకం కాలభైరవ స్వరూపం. ఈనాడు శునకాన్ని పూజించి గారెలు వండి దండగా గుచ్చి శునక మెడలో వేస్తుంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి శ్రీమద్ భగవద్గీత లోకానికి అందిన రోజు. దీన్ని వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి, సౌఖ్యద ఏకాదశి అంటారు. సాక్షాత్ భగవత్ రూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా, అంతేకాకుండా సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవానుడు చెప్పాడు. అది ఎవరో ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళకే కాకుండా సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతి ఒక్కరికి కర్మయోగం, భక్తి యోగం, నిష్కామ కర్మలు ఎలా ఆచరించాలి, కర్తవ్యాన్ని విస్మరించకుండానే భగవంతుని చేరే మార్గం, స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత, పరధర్మానుష్ఠానం వల్ల కలిగే విపత్తులు వంటివెన్నో శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ తెలియజెప్పాడు. భగవద్గీత నిత్య పారాయణము, నిత్య ఆచరణ గ్రంథమైనప్పటికీ విశేషించి ఈనాడు శ్రీకృష్ణుని తలుచుకొని గీతా పారాయణము, గీతా అధ్యయనము, అనుష్ఠానము చెయ్యాలి. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్య ద్వాదశి అంటారు. దశావతారాల్లో తొలి అవతారమైన మత్య అవతారాన్ని పూజిస్తారు. మార్గశిర శుద్ధ పూర్ణ శ్రీ దత్త జయంతి. దీన్ని కోరల పూర్ణిమ, నరక పూర్ణిమ అంటారు. ఈనాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిది. సాక్షాత్ త్రిమూర్తులలోని విష్ణువు యొక్క అంశగా
అత్రి అనసూయలకు జన్మించిన దత్తాత్రేయుడు మౌనముద్రతోనే ఉపదేశం చేసి పరమ గురువయ్యాడు. ప్రకృతిలోని 24 మంది గురువుల మధ్య విద్యను అభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు. ఆత్మతత్వాన్ని లోకానికి ఎరుకపరిచి గురువులకే గురువైన అవధూత. ఈనాడు దత్త చరిత్ర పారాయణం చేసి ఆ పరమ గురువుని స్మరించుకుంటారు. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల్లో నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఆ రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి వ్రత కథను చదువుకోవాలి. అలా ఆ మాసంలో వచ్చే అన్ని లక్ష్మీ వారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి ఆనాడు తమ శక్తానుసారం ముత్తైదులకు భోజన తాంబూలాలు మొదలగు మంగళ ద్రవ్యాలను ఇవ్వాలి. ఇలా నియమ నిష్టలకు తప్పకుండా చేసేవారింట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మార్గశిర మాసంలోని విష్ణువుకి ప్రీతికరమైన ధనుర్మాసం వస్తుంది.